నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మ, మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉంది? మేషరాశి వారికి వృత్తి సంబంధించిన విషయాల మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. వృత్తిలో బాధ్యతలు పెరుగుతాయి, శ్రమ పెరుగుతుంది. అయినప్పటికీ కూడా ముఖ్యమైన విషయాలలో మీరు శ్రమ బాధ్యతలతో పాటుగా గౌరవం పెంపొందించుకునే విధంగా మీరు ప్రయత్నాలను అధికం చేస్తారు. వృత్తికి సంబంధించిన ప్రదేశాల్లో కొంత వాతావరణం మీకు అనుకూలతగా లేకపోవడం వల్ల కూడా కొంత మానసిక ఘర్షణ అధికంగా ఉంటుంది. అంటే శ్రమ బాధ్యతలు అధికమవడం, కొత్త బాధ్యతలతో శ్రమతో సమయానికి తగిన విశ్రాంతి లేకపోవడం వల్ల చికాకులు అనేవి అధికంగా ఉంటాయి. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అనేటువంటి వృషభ రాశి వారికి ఈరోజు ఎలా ఉంది? వృషభ రాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం కృతిక, రోహిణి, మృగశిర. వృషభ రాశి వాళ్ళకి దూర విద్య కొరకు ప్రయత్నాలు చేస్తారు. విదేశీ అవకాశాల కొరకు ప్రయత్నాలని అధికంగా చేస్తారు. అలాగే ఎదురు చూస్తున్న వర్తమానాల కొరకు చాలా ఈగర్గా వెయిట్ చేయడం బట్టి దానికి సంబంధించి కూడా కొన్ని ఫలితాలు అనేవి ఎదురు చూసినవి పొందే అవకాశాలు లాంటివి ఉన్నాయి. సామాజిక సేవ చేస్తారు. తండ్రి యొక్క ఆరోగ్య విషయం మీద ప్రత్యేకమైన శ్రద్ధ వహిస్తారు. అలాగే ఆధ్యాత్మిక కార్యక్రమాల కొరకు ఎక్కువ ప్రయత్నాలు అనేవి అధికం చేస్తారు. మిథున రాశి. అమ్మా, మిథున రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? మృగశిర, ఆరుద్ర, పునర్వసు 3 పాదాలు. ఈ యొక్క మిథున రాశి వాళ్ళకి ఆకస్మిక వ్యయాలకి అధికంగా అవకాశాలు అనేవి ఉన్నాయి. అనుకోని విషయాలలో అంటే అనుకోని ప్రయాణాలు కానీ, ముఖ్యమైన కార్యక్రమాలు చేసే ప్రయత్నాల్లో అనుకోని ఆటంకాలు కానీ కొంత తికమక పెట్టడం, చికాకులు కలిగించే అవకాశం ఉన్న రీత్యా పనుల విషయంలో కొంత చికాకులు అనేవి అధికంగా ఉంటాయి. ప్రతి పని ఆకస్మికంగా పోస్ట్పోన్ అవుతూ రావడం వల్ల కొంత చికాకు అనేది అధికంగా ఉంటుంది. అలాగే ఆలస్యాలు, ఆటంకాల వల్ల స్థిమితం లేకుండా ఉండడం, మానసికంగా అలజడిగా ఉండడం, ముఖ్యమైన వాటి మీద శ్రద్ధ తగ్గడం, ఏదో తెలియని ఆందోళనలా ఉండడం మొదలైన వాటికి ఆస్కారం ఉంది. కాబట్టి తగిన విధంగా మెడిటేషన్, యోగా లాంటివి చేసుకుంటూ మానసిక ప్రశాంతతను పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి ముందుగా ప్రయత్నం చేయాలి. కర్కాటక రాశి. అమ్మా, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది? పునరుసు 4వ పాదం, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. కర్కాటక రాశి వాళ్ళకి ఇక సంఘంలో మంచి స్నేహ సంబంధాల కొరకు వీళ్ళు ప్రయత్నాలు చేస్తారు. స్నేహ సంబంధాలని పెంపొందించుకునే విధంగా మాట్లాడతారు. అలాగే గుర్తింపు, గౌరవం, పడిన శ్రమకి తగిన గుర్తింపు, ఎదురు చూస్తున్న విషయాలలో కొంతవరకైనా అది ముందుకు సాగడం అనేది, అలాగే ఆధ్యాత్మిక చింతన అనేది ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా స్నేహ సంబంధాల వల్ల కూడా అభివృద్ధి చెందడానికి కొంత ప్రయత్నాలు అనేవి అధికం చేస్తారు. జీవిత భాగస్వామితో కలిపి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని అభివృద్ధి అనేది ఆధ్యాత్మిక అభివృద్ధి కొరకు ఎక్కువ ప్రయత్నాలు చేస్తారు. సింహరాశి. అమ్మా, సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ఈ మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం. సింహరాశి వాళ్ళకి ఈ రోజున ముఖ్యమైన కార్యక్రమాల్లో అంటే అది ఏదైనా మీరు న్యాయ సంబంధమైన విషయాల్లో ఎవరినన్నా అప్రోచ్ అయినా, లేకపోతే ఏదైనా రోగనిరోధక శక్తి విషయంలో కానీ పెంపొందించుకుంటూ మీ గురించి మీరు ఆలోచన చేసినా, దైనందిన జీవితంలో మీ యొక్క రెగ్యులారిటీ ఆఫ్ లైఫ్లో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నా వాటి రిలేటెడ్గా మీ మీద మీరు దృష్టి కేటాయించుకుంటూ తగిన విధంగా ఖర్చులు చేసుకోవడానికి, అదేవిధంగా విద్యాపరమైన విషయాల్లో అభివృద్ధి కొరకు, వృత్తిపరమైన విషయాల అభివృద్ధి కొరకు కొంత ఎక్కువ దృష్టిని కేటాయిస్తూ వాటి తగిన విధంగా ఖర్చు చేసుకుంటూ తగిన సామాగ్రిని సమకూర్చుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు అనేవి అధికం చేస్తారు. కన్యా రాశి. కన్యారాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కన్యారాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తెలుసుకుందాం. ఉత్తర, హస్త, చిత్త. ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి ముఖ్యమైన కార్యక్రమాల్లో ఆలోచనలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా సంతాన సంబంధమైన విషయాలలో కానీ, అలాగే పెట్టుబడులకు సంబంధించిన విషయాల్లో కానీ కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకోవడానికి ఎక్కువ అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. ఆ రకమైన విషయాలలో మీరు తీసుకునే నిర్ణయాల్లో, పెట్టిన పెట్టుబడుల కోసం చేసే నిర్ణయాల్లో కానీ, కొత్త ఇన్వెస్ట్మెంట్లు చేయడానికి, ఎలా చేస్తే సంతానానికి సంబంధించిన విషయాల్లో కానీ, ఆత్మీయులకు సంబంధించిన విషయాల్లో కానీ, ఆర్థిక సంబంధమైన పెట్టుబడులు ఎంతవరకు మనకి యూటిలైజ్ అవుతాయన్న వాటి గురించి మీరు ఆలోచనలు చేయడం, మీ సృజనాత్మకత పెరిగే విధానంలో ఆలోచనలు చేయడం, అలాగే సంతానం యొక్క అభివృద్ధికి సంబంధించి కొన్ని కీలకమైన విషయాలు, చర్చలు జరగడం మొదలైన దానికి ఆస్కారం అనేది ఉంది. విద్యార్థులు జ్ఞాపక శక్తి విషయంలో తగిన విధంగా చేసుకుంటూ ముందుకు పెడతారు. తులారాశి. తులారాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయండి? చిత్త, స్వాతి,
విశాఖ 3 పాదాలు. తులారాశి వాళ్ళకి కుటుంబ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. గృహ సౌఖ్యం కొరకు ఎక్కువ ఆలోచన చేస్తారు. తల్లి గురించిన ఆలోచనలు, తల్లితో కలిపి కొంత సమయాన్ని స్పెండ్ చేయడానికి కూడా ప్రయత్నాలనేవి అధికం చేస్తారు. అలాగే విద్యార్థులకు విద్యకు సంబంధించిన విషయాల్లో, హాస్టల్ వసతికి సంబంధించిన విషయాలు కానీ, విద్యాపరమైన అభివృద్ధిలో కానీ, నూతన విషయాలు నేర్చుకునే సందర్భంలో కానీ మొదలైన వాటి మీద ఆలోచనలో ఆసక్తి అనేవి అధికంగా ఉంటాయి. వృత్తికి సంబంధించిన విషయాల మీద కూడా మీ ఫోకస్ అనేది అధికంగా ఉంటుంది. అంటే వృత్తిలో ఏ రకంగా, అంటే మీరు చేస్తున్న ప్రదేశంలో వృత్తిపరమైన విషయాల్లో అభివృద్ధి కొరకు, మీరు చేస్తున్న కార్యక్రమాల్లో ఆ ప్రదేశంలో సౌకర్యాల కొరకు మీ ఆలోచనలు అధికంగా ఉంటాయి. వృశ్చిక రాశి. మా వృశ్చిక రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? విశాఖ 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు. ఈ యొక్క వృశ్చిక రాశి వాళ్ళకి కమ్యూనికేషన్ బాగుంటుంది. అలాగే దాంతోపాటుగా వ్యక్తుల సహకారం బాగుంటుంది. తోబుట్టువులతో కలిపి ఈ రోజున కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అలాగే సోషల్ మీడియాలో ఎక్కువ భాగం గడపడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏదైనా మార్కెటింగ్ ప్లేస్ గురించి, మార్కెటింగ్లో ఉండే వ్యక్తులతో పరిచయాలు అవ్వడం, అలాగే మీ యొక్క ఆలోచనలని పెట్టుబడిగా పెట్టి కొత్త ప్రయాణాలు చేస్తూ సోషల్ మీడియా ద్వారా అభివృద్ధి చెందడానికి కొందరు ప్రయత్నాలు చేస్తారు. అలాగే మీ యొక్క కమ్యూనికేషన్ బాగుంటుంది, పరాక్రమం బాగుంటుంది, నిర్ణయ సామర్థ్యాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. కింద స్థాయి వ్యక్తులు కూడా మీకు సహకరిస్తారు. ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి ఎలా ఉందండి? మూల పురుషుడు, ఉత్తరాషాఢ 1వ పాదం. ధనస్సు రాశి వాళ్ళకి కుటుంబ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. కుటుంబ వ్యక్తుల కొరకు ఆకస్మికమైన ఖర్చులు చేయడానికి కూడా మీరు వెనకాడరు. అయినప్పటికీ అనుకోని ఘర్షణాత్మకమైన వాతావరణం మాటల వల్ల రాకుండా మాత్రం తగిన విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ఆర్థిక సంబంధమైన విషయాల్లో, కుటుంబ సంబంధమైన విషయాల్లో, కుటుంబ సభ్యులతో కానీ, ముఖ్యులతో కానీ, ఆర్థిక విషయాల్లో కానీ, వాగ్దానాల విషయాల్లో కానీ తగిన విధంగా జాగ్రత్తలు తీసుకుంటూ ఇతరులకు గౌరవం ఇచ్చి గౌరవాన్ని పెంపొందింపు చేసుకుంటూ వీలైనంతవరకు తక్కువ మాట్లాడుతూ ఎక్కువ వింటూ ముందుకు వెళ్ళినట్లయితే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మకర రాశి. మా మకర రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? ఈ యొక్క మకర రాశి వాళ్ళకి మీ మీద మీకు నమ్మకం పెరుగుతుంది. అలాగే కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వ్యక్తిగత అభివృద్ధి కొరకు ప్రయత్నాలు చేస్తారు. సామాజిక సేవకు గుర్తింపు, గౌరవం లభిస్తుంది. ఇతరుల మీద ఆధారపడకుండా కొన్ని కీలక నిర్ణయాలతో మీరు అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు చాలా వరకు మీకు అనుకూలతలను చూపిస్తూ ముందుకు వెళ్ళడానికి అవకాశం అనేది లభ్యమవుతుంది. అనుకోని ప్రదేశాల నుంచి మీరు అడక్కపోయినా సహకారం అందడం, ఆగిన పనులు ముందుకు వెళ్ళడం, ఎదురు చూస్తున్న వర్తమానాలు అందుకోవడం, అలాగే మీకు సంబంధించిన విషయంలో గుర్తింపు, గౌరవానికి మీ భాగస్వామి యొక్క సహకారం లభ్యమవడం మొదలైన వాటికి అవకాశం ఉంది. కుంభరాశి. కుంభరాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కుంభరాశిలో వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకుందాం. ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. కుంభరాశి వాళ్ళకి ముఖ్యంగా విశ్రాంతి అనేది చాలా అవసరం. శారీరక శ్రమ అధికంగా ఉంటుంది. ప్రయాణాలు అనేవి అధికంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో వృత్తిపరమైన ప్రయాణాలకు సంబంధించి కానీ, లేకపోతే వ్యక్తిగత ప్రయాణాల వల్ల కానీ శ్రమ, అలసట అనేవి అధికంగా ఉంటాయి. కుటుంబపరమైన బాధ్యతలు అధికంగా ఉంటాయి. ఆకస్మికమైన ఖర్చులు ఒక పక్కన, శారీరక శ్రమ, వీటి వల్ల ఎలా ఉంటుందంటే కొంత రెస్ట్లెస్గా ఫీల్ అవ్వడం వల్ల మనసు స్థిమితం అనేది తక్కువగా ఉంటుంది. కనుక వీలైనంత వరకు తగిన విధంగా ప్రణాళిక వేసుకొని ఆకస్మిక ప్రయాణాలు కానీ, ఆర్థిక సంబంధమైన విషయాల్లో కానీ తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సమయానికి విశ్రాంతితో పాటు ఆహార స్వీకరణ కూడా చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. మీనరాశి. అమ్మ చివరి రాశి అనేటువంటి మీనరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి. మీనరాశి వాళ్ళకి ఎదురు చూసిన వర్తమానాలు అందుకుంటారు. ఆగుతూ వచ్చిన పనులు చక్కగా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంది. వ్యక్తుల యొక్క కోఆపరేషన్ చాలా చక్కగా ఉపయోగకరంగా ఉంటుంది. సంతాన వర్గం, ఆత్మీయులు, మీరు ఇష్టపడిన వ్యక్తులతో ఏదైనా అపార్థాలు ఉన్నా తొలగిపోవడం, వారితో కలిపి చక్కటి నిర్ణయానికి రావడం, అభివృద్ధి పరంగా వారి కొరకు మీరు పెట్టుబడులు పెట్టడానికి చేసే ప్రయత్నాలు మొదలైనవి, చక్కటి చర్చలు, కుటుంబ వాతావరణం చాలా వరకు అనుకూలంగా ఉండడం, వారితో కలిపి మీ యొక్క రోజుని చక్కగా సద్వినియోగపరచుకోవడానికి, మీ సృజనాత్మకతని కలిపి ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నాలు చేస్తారు. అమ్మ మరి ద్వాదశ రాశుల వారందరూ కూడా సులువుగా చేసుకోగలిగే పరిహారం ఉంటే తెలియచేయండి. 12 రాశుల వారికి కూడా ఈ రోజున తప్పకుండా మీ ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం ఒక పద్ధతి అయితే, అవకాశము, ఆసక్తి, సమయం అన్నీ మీకు కూడా ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ రోజున గోవిందనామాలు, వెంకటేశ్వర స్వామి నామాలు, వెంకటేశ్వర వజ్ర కవచం, అలాగే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన అష్టోత్తరాలు, ఏది మీకు వీలైతే వెంకటేశ్వర స్వామికి సంబంధించిన
శ్లోకాలు ఏదైనా కూడా చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అలాగే దాంతోపాటుగా ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పటిదాకా మనం చెప్పుకున్న రాశి ఫలితాలని కూడా గోచారీత్యా చెప్పుకుంటాం. గోచారీత్యా ఎదురుతున్న సమస్యలు ఏదన్నా స్వల్పంగా ఉంటే ఆ స్వల్పమైన వాటికి స్వల్ప పరిహారాలతో మనం చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే దానివల్ల ఆ చిన్న చిన్న సమస్యల్ని అధిగమించగలుగుతాం. దేనికన్నా కావాల్సింది భక్తి, శ్రద్ధ, ఆధ్యాత్మిక భావన. దానివల్ల ముందుగా మానసిక ప్రశాంతత ఏర్పడుతుంది. తద్వారా దేని మీదైనా సరే మన నిలకడ అనేది ఏర్పడి ఏ పనైనా చేయడానికి అనుకూలతలు అనేవి ఏర్పడతాయి.